జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖు నుంచి 2025 సంవత్సరం అక్టోబర్ 25వ తారీఖు కూడా ఈ వారం యొక్క గోచార స్థితిగతులు, అలాగే గోచార స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు. ముందుగా అసలు గోచారంలో గ్రహ గమనాలను గురించి ఏ ఏ రాశుల్లో గ్రహాలు స్థితిలో ఉన్నారో ప్రథమంగా పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కన్యా రాశిలో మిడ్ ఆఫ్ ద జోడియాక్ సెంటర్లో, అంటే అన్ని రాశులకి సెంటర్ రాశి అయిన కన్యా రాశిలో దైత్యగురువైన శుక్రాచార్యుల వారి సంచారము, తులారాశి దైత్యగురువైన శుక్రాచార్యుల వారి రాశి అయిన తులారాశిలో రవి, బుధుడు మరియు మంగళ సంచారము. బుధుడు ఈ 25వ తారీఖు నుంచి తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. రాహుదేవుని సంచారము కుంభరాశిలో జరుగుతూ ఉంది. వక్రించిన శనీశ్వరుడు మీనరాశిలో సంచారము. అన్ని రాశుల్ని అతివేగంగా చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ఆయన గ్రహగమనం 3 రాశుల్లో ఉన్నాయి. కన్యా రాశి మొదలుకొని వృశ్చిక రాశి వరకు, అంటే కన్యా, తుల, వృశ్చిక రాశులు, ఈ 3 రాశుల్లో ఆయన గోచారం సంభవిస్తుంది ఈ వారం. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల్లో ప్రత్యేకాంశాలు ఏవైనా ఉన్నాయా అంటే 2 ప్రత్యేకాంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బుధ భగవానుడు రాశిలో దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము, అలాగే శుక్రాచార్యుల వారి రాశిలో బుధ భగవానుడి సంచారము. కన్యా రాశిలో శుక్రదేవుని సంచారము, తులారాశిలో బుధ భగవానుని సంచారము. ఇది పరివర్తన యోగం పరివర్తన యోగం ఉంది ఈ వారము. అలాగే ఈ పరివర్తన యోగము రవి బుధులు కూడా కూడి ఉండడం వల్ల సూర్యనారాయణమూర్తి ఇక్కడ నీచను పొందే స్థానము, తులారాశి ఆయనకి నీచ స్థానం అవుతుంది. ఇది ఈ వారం యొక్క స్పెషల్. ఈ పరివర్తన యోగము ఏ ఏ ఇండికేషన్స్ మనకి కలగజేస్తుంది, ఏదైనా ప్రత్యేకతని సూచిస్తుందా ద్వాదశ రాశుల వాళ్ళకి అని అంటే డెఫినెట్గా ఒక ప్రత్యేకతని సూచిస్తుంది. అదేంటి, ఇప్పుడు యూనిక్గా అప్లై అయ్యే పాయింట్, అంటే ప్రతి రాశి వాళ్ళకి మళ్ళీ విడివిడిగా పాయింట్స్ ఉంటాయి వాళ్ళ రాశిని అనుసరించి, కానీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది, కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవేంటో మొదటగా మనం చూద్దాం. అసలు ఈ పరివర్తన యోగము చాలా మంచిది. అంటే యాక్చువల్గా షష్టాధిపతి సప్తమ స్థానంలో, మనం కాలపురుషుడు కుండలిలో చూస్తే సప్తమాధిపతి షష్ఠ స్థానంలో. మామూలుగా అయితే ఇది అంత మంచిది కాదు, కానీ ఇక్కడ ఈయన దైత్య గురువైన శుక్రాచార్యులు అవ్వడం వల్ల, అలాగే ప్రస్తుతం మనకి అధిచారంలో గురుడు ఉండడం వల్ల దీనికి స్పెషల్ సిగ్నిఫికెన్స్ వచ్చింది. ఈ పరివర్తన యోగానికి స్పెషల్ సిగ్నిఫికెన్స్, ఒక విశిష్టాంశం ఆపాదించబడింది గురు భగవానుడు అతిచారంలో ఉండడం వల్ల. దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్గా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా మంచి చక్కటి శుభ సమయము. ఏదైనా ఇబ్బందులతోటి వివాహ ప్రయత్నాలు ముందుకు సాగకపోతూ ఉన్నా, అలాగే వివాహితులకి ఏవైనా వాళ్ళ జీవితాల్లో మనస్పర్ధలు ఉన్నా అవి తొలగిపోవడానికి, వివాహం సెట్ అవ్వట్లేదు, ఎన్ని చూసినా ఏదో ఒక కారణాల రీత్యా వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళకి అవుతుంది. అంటే మొత్తానికి చూస్తే కనుక వివాహానికి సంబంధించిన విషయాల్లో వివాహం కావడానికే కావచ్చు, అలాగే వైవాహిక జీవితం గడుపుతున్న వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఉన్న ఏవైనా లోటుపాట్లు ఉంటాయి, అంటే స్పౌస్కి హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ కావచ్చు, లేదా ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇద్దరికి ఉన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా సెటరేట్ అయ్యే శుభ సమయం. ఇది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. కాకపోతే గోచారంలో ఉన్న ఈ బ్లెస్సింగ్, ఒకవేళ మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే కనుక 70% రిజల్ట్స్ మీరు చూస్తారు. ప్రస్తుతం దశ అంతర్దశలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సపోర్ట్ చేయకపోయినా 40% బెటర్మెంట్ అయితే మీరు డెఫినెట్గా చూస్తారు. ఇది వివాహానికి సంబంధించిన విషయాలు. ఇంకొక మేజర్ బ్లెస్సింగ్ ఎవరికి ఉందంటే బిజినెస్ చేసేవాళ్ళకి. అంటే ఇప్పుడు బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికైతే కరెక్ట్ కాదు, కానీ ఆల్రెడీ ఎవరైతే బిజినెస్, మీరు ఏ రకమైన బిజినెస్ అన్నా చేయండి, ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉందా, లేదా ఆయిల్ అండ్ మైన్స్ బిజినెస్ ఉందా, ఇండస్ట్రీస్ ఉన్నాయా, ఏ రకమైన బిజినెస్ అయినా కావచ్చు. సో అది చిన్న మొదలుకొని పెద్ద అన్నీ ఇందులోకి వస్తాయి, రియల్ ఎస్టేట్ అన్నీ వస్తాయి. ఎవరైనా సరే బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళకి
ఇది చాలా మంచి శుభ సమయము. అంటే ఒకటేంటంటే మీ మీద మీకు ఒక నమ్మకం వస్తుంది. ఒక బిజినెస్ అంటే మనకింద చాలామందిని పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే కొంతమందితోటి వాళ్ళు నడుపుతూ ఉంటారు. సో ఏదైనా సరే బిజినెస్ ఒక ప్రౌడ్ మూమెంట్గా అయ్యే టైము బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ అవుతుంది. మీరు ద్వాదశ రాశుల్లో ఏ రాశిలో అన్నా పుట్టండి, ద్వాదశ లగ్నాల్లో ఏ లగ్నాల్లో అన్నా పుట్టండి, 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు. ఇది బిజినెస్ చేసే వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది. చాలా మంచి సమయము, యూనిక్గా అప్లికేబిలిటీ ఉండే పాయింట్. ఇక్కడ ఏంటంటే ఒక విషయం, కానీ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడానికైతే అనుకూలం కాదు, ఎవరికి అనుకూలం కాదు. కానీ చేస్తూ ఉన్నప్పుడు ఇది ఇందాక నేను చెప్పాను, కండిషన్ అప్లై. మీ జన్మ జాతకంలో ప్రస్తుతం టైం బాగా సపోర్టింగ్గా ఉంటే ఇదేమవుతుందంటే మొత్తం మీరు తీసుకోగలుగుతారు. సపోర్టింగ్గా లేకపోయినా 40% మీరు తీసుకుంటారు. ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలంటే ముందు షుగరు, బీపీ ఇవన్నీ చెక్ చేసే కదా డాక్టర్ గారు చేసేది. మొత్తం అన్ని లెవెల్స్ చెక్ చేసే కదా చేసేది. చేస్తేనే అప్పుడే ఆ వైద్యం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో అలాగే అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది వైద్యాన్ని శరీరం. అలాగే మీ ఆస్ట్రో బాడీ కూడా యోగాన్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు ఒకవేళ బాగా ఉందనుకోండి, మంచి మహర్దశలో ఉంటే డెఫినెట్గా మొత్తం మీరు బ్లెస్సింగ్ తీసుకోగలుగుతారు. లేకపోయినా 40% బ్లెస్సింగ్ మీకు డెఫినెట్గా వస్తుంది. ఇది యూనిక్గా ఈ ఈ ఈ వారం అందరికీ అప్లికేబిలిటీ ఉండే పాయింట్ యూనిక్గా ఉండేది. ఇప్పుడు ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఎలాంటి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు, అలాగే ఈ పరివర్తన యోగము ఎలాంటి డెఫినెట్గా ఒక పాయింట్ ప్రతి ఒక్కరికి సిగ్నిఫై చేస్తుంది. ఈ పాయింట్ ఏంటో కూడా మనం చూద్దాం. ఇప్పుడు మేషరాశి మేష లగ్నంలో పెట్టిన వాళ్ళకి ఈ వారము మీకు ఈ పరివర్తన యోగము ఎలాంటి ప్లస్ ఇస్తుందో మనం చూద్దాం. మీరు బిజినెస్లో ఉండి ఏదైనా మీకు శత్రువు బాధలతోటి కావచ్చు, కాంపిటీషన్ తోటి కావచ్చు, లేదా ఏదైనా గ్రౌండ్లో బిజినెస్ సాగకపోతూ ఉంటే అది మీకు ఈ వారం అది మెటీరియలైజ్ అవుతుంది. అవన్నీ కూడా జరుగుతాయి. ఉదాహరణకి మీకు ఒకవేళ బిజినెస్కి సంబంధించిన అప్పులు ఏవైనా ఉంటే అవి సెట్ రైట్ అవుతాయి. నెమ్మదిగా తీర్చుకోగలుగుతున్నాము అన్న ఆనందాన్ని మీకు ఈ వారం క్రియేట్ చేస్తుంది. ఈ వారం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ మీరు చూస్తారు. మేజర్ బ్లెస్సింగ్ బిజినెస్ పరంగానే ఉంది మేషరాశి వాళ్ళకి, ఏదో ఒక బ్లెస్సింగ్. అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే సరైన సమయం కూడా ఇది అని చెప్పచ్చు. ఇది పరివర్తన యోగం మీకు ప్రసాదించే వరం అని మనం భావించాలి. అలాగే మనం మిగతా విషయాలకు వెళ్తే కనుక బిజినెస్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఉద్యోగస్తులకి ఈ వారం ఎలా ఉంటుంది. సో ఈ పరివర్తన యోగం ఉద్యోగస్తులకి కూడా మంచిదే. మీరేంటంటే ఎక్కడెక్కడ మీకు లోపాలు అంటే దేనివల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయి వర్క్ ప్లేస్లో, అది మీరు ఇప్పుడు రూల్ అవుట్ చేసుకోగలుగుతారు. రూల్ అవుట్ చేసుకొని దానికి తగ్గట్టు మీ స్టెప్స్ మీరు తీసుకుంటారు. సో అంటే సపోజ్ ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటే మీరు ఇంకా అప్గ్రేడ్ అవుతారు అని మీకు అంటే దానివల్ల మీరు వెనకబడిపోయి ఉన్నారంటే అది మీరు కోర్స్ నేర్చుకుంటారు. ఈ వారం మీరు ఆ దిశగా అడుగులు వేస్తారు. అలాగే లేదంటే ఏదైనా పాలిటిక్స్ వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే ఈ పాలిటిక్స్ని మీరు ఛేదించగలుగుతారు. లేదా కొంతమందికి ఇవేమీ ఉండవు, కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుంది. అప్పుడు మీరేంటంటే కాస్త చొరవగా పనులు చేసుకొని చొరవగా మీరు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలుగుతారు. ఇది ఒకటి ఉంటుంది. అలాగే కొంతమందికి ఎలా ఉంటుందంటే వీళ్ళ క్రెడిట్ని ఇంకొకళ్ళు కొట్టేస్తూ ఉంటారు. అలాంటి కోవలోకి చెందిన వాళ్ళు మీరైతే కనుక ఈ వారము డెస్టినీ ఒక లైట్ పెడుతూ ఉంది. లైట్ పెట్టి మీ క్రెడిట్ మీకు మాత్రమే వచ్చే విధంగా ఎవరైతే అన్యాయంగా లాక్కుంటారో వాళ్ళు లాక్కున్నారని హైలైట్ చేసి చూపిస్తుంది. సో ఇలా మీకు ఈ వారం బ్లెస్సింగ్స్ చక్కగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఇంకా మళ్ళీ వ్యాపారస్తుల్ని టచ్ చేయట్లేదు. ఆరోగ్య రీత్యా అంతా బాగా ఉంటుంది. గృహ ప్రయత్నాలు, గృహ నిర్మాణాలకు మటుకు ఈ వారం అనుకూలంగా లేదు. ఆ గృహాన్ని అమ్మాలన్నా కొనాలన్నా ఈ రెండిటికి కూడా పూర్తిగా అనుకూలంగా లేదు. కాబట్టి ఈ ప్రయత్నాలు మీరు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే మంచిది. ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా విద్యార్థినులకి బాగుంది, గృహిణులకి బాగుంది, సీనియర్ సిటిజన్స్కి బాగుంది. అంతా కూడా బాగా ఉంది ఈ వారం మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఒకటి అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు, ఈ రెండింటినీ కూడా జయించగలిగే స్టేజ్లోకి ఈ వారం మిమ్మల్ని గోచారం తీసుకెళ్తూ ఉంది.
చాలా మంచి చేంజెస్ చూస్తారు. మానసిక ప్రశాంతత చాలా ఉంటుంది మీకు ఈ వారము. ఈ మానసిక ప్రశాంతతతోటి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సరైన నిర్ణయాలు మీ అభివృద్ధికి తోడ్పాటు, మీ జీవితంలో అభివృద్ధి ఎదగడానికి తోడ్పాటు అవుతుంది. ఈ విధంగా ఈ వారము గోచారంలో ఉన్న గ్రహస్థితులు మిమ్మల్ని దీవిస్తున్నాయి. చక్కగా వాటి దీవెనని అందుకొని చక్కగా ముందుకు సాగండి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మేషరాశి, మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి పరివర్తన యోగం అని నేను మొదటి చెప్పాను. ఈ పరివర్తన యోగము మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రాచార్యుల వారు కలగజేస్తూ ఉన్నారు బుధ భగవానుడితోటి కలిపి. మీకు ఈ పరివర్తన యోగము 5, 6 స్థానాల్లో, పంచమ షష్ఠ స్థానాల్లో ఏర్పడింది. పంచమ షష్ఠ స్థానాల్లో ఈ పరివర్తన యోగం ఏర్పడటం వల్ల ఏ నిర్ణయాలు తీసుకోవడానికైతే మీరు హెసిటేట్ అవుతున్నారో, ఏ నిర్ణయాలు తీసుకుంటే లేదా హెసిటేట్ అన్న అవ్వచ్చు, ఇన్సెక్యూరిటీకి అన్నా ఫీల్ అవ్వచ్చు. ఈ రెండు లేదా ఇప్పుడు ఇది ఒకవేళ ఈ స్టెప్ తీసుకోవడం వల్ల దీనివల్ల ఏమన్నా కాన్సిక్వెన్సెస్ పెద్దవిగా ఉంటాయా, మళ్ళీ అనవసరంగా మీకు ఇబ్బందులు వస్తాయా ఫ్యూచర్లో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల, ఇలాంటి వాటికి ఏవైతే మీరు జంకుతూ ఉంటున్నారో ఈ వారం ఏంటంటే ఒక బోల్డ్ స్టెప్ వేసేస్తారు వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు. అంటే ముందు వెనక ఆలోచించకుండా మటుకు కాదు, మీకు ఒక ధైర్యంతో కాన్ఫిడెన్స్ తోటే మీరు ముందుకు వేస్తారు. సపోజ్ ఉదాహరణకి మీరు ఎవరితోటైనా ఏదో ఒక పని మీకు, ఉదాహరణకి మీకు ఎవరైనా చేయబదులు తీసుకున్నారు, ఇవ్వలేదు, అడుగుతూ ఉన్నారు, మీ మంచితనాన్ని కావచ్చు లేదా మీ అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఇవ్వకుండా దాటేస్తూ ఉంటే ఈ వారం మీరు అడగగలుగుతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది నేను ఎగ్జాంపుల్కి ఇదని చెప్పాను. ఏవైతే మీకు రావాల్సినవి రాకుండా అన్యాయంగా అవతల వాళ్ళు వాళ్ళ గ్రిప్పులో పెట్టుకున్నారో వాటిని గురించి మీరు ఫైట్ చేసే సమయం ఇది. వితౌట్ ఎనీ హెసిటేషన్ మీరు ఫైట్ చేస్తారు. ఆ విధంగా గ్రహదేవతలు మిమ్మల్ని ఫైట్ చేసే విధంగా, అది ఏదైనా కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు. మీకు అంటే సడన్గా ఏంటి ఇలా అయిపోయింది అని అనుకున్నది కావచ్చు, లేదా లాంగ్ రన్లో ఉన్నది కావచ్చు, ఏదైనా ముందైతే మీరు ఒక ఫైట్ ఇస్తారు. అవతల వాళ్ళకి అది తెలుస్తుంది, ఓకే వీళ్ళతోటి ఇలా ఉండకూడదు, కొంచెం మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి అన్న విషయాన్ని మీరు కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఇది ఏంటంటే మీ థాట్ ప్రాసెస్ అలా మిమ్మల్ని లీడ్ చేస్తుంది. మీకు పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో అంటే నా ఉద్దేశము ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి మీకు మీ పిల్లలకి మధ్య. ఈ వారం కొంచెం మీరు సహనం పాటించాలి పిల్లల విషయంలో. ఇది ఎప్పటికీ అలా ఉండదు, ఈ వారం వరకే ఉంటుంది. ఏంటి ఇంత లేదా మొండి వైఖరి, ఒకవేళ చిన్నపిల్లలు అయితే మొండి వైఖరి ప్రదర్శిస్తారు, లేదా కొంత వాళ్ళకి జలుబు చేసి చికాకు పడడము, ఇలా ఏదన్నా చిన్నవి ఉంటాయి. బట్ ఓవరాల్గా అయితే బ్లెస్సింగ్స్ చక్కగా ఉంది పరివర్తన యోగము. ఎందుకు బ్లెస్సింగ్ అంటున్నానంటే యూ విల్ ఫైట్ ఫర్ యువర్ థింగ్స్, కాబట్టి బ్లెస్సింగ్ డెఫినెట్గా మరి బ్లెస్సింగే కదా. ఫైట్ చేయడం వల్ల మీకు వస్తాయి అవి చేయడం వల్ల. అంటే అప్పుడే మీకు అనిపిస్తుంది ఇన్నాళ్ళు ఇలా చేసుంటే ఎప్పుడో వచ్చేదేమో, అనవసరంగా స్టాప్ అయ్యానేమో అని మీరు కూడా అనుకునే సమయము ఈ సమయం, గోచారంలో ఉన్న సమయము. దాంతోపాటు ఈ వారం ఏంటంటే మీకు వ్యాపారస్తులకి మంచి సమయము. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారం చక్కగా సాగుతుంది. ఉద్యోగస్తులకి ఏంటంటేనండి మీకు ఈ వారము కొన్ని చేంజెస్ జరుగుతాయి మీ వర్క్ ప్లేస్లో. టీమ్స్ షఫల్ అవ్వచ్చు, లేదా మీరు ఉన్న చోట నుంచి వేరే చోటకి, లేదా అనుకోకుండా మీరు ఒక ట్రిప్కి వెళ్ళాల్సి వస్తారు. ఇలా ఏదన్నా చేంజెస్ కొంచెం జరుగుతాయి. ఈ చేంజెస్ మీకు సంతోషాన్ని కూడా ఆనందంగా కూడా అనిపిస్తుంది. చేంజెస్ వల్ల మీరేమి అంటే ఇష్టం లేని చేంజెస్ అయితే డెఫినెట్గా చోటు చేసుకోవు, ఇష్టం ఉన్న చేంజెస్ చోటు చేసుకుంటాయి. ఇది ఉద్యోగస్తులకి. ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. సో గృహిణులకి కావచ్చు, అలాగే మీ సీనియర్ సిటిజన్స్కి అందరికీ కూడా మంచి సమయము. గృహ నిర్మాణ పనులు చేపట్టే వాళ్ళకి అమ్మాలన్నా కొనాలన్నా ఈ వారం పూర్తిగా అనుకూలతల్ని గోచారంలో అయితే కలగచేయట్లేదు. మీ జన్మజాతకంలో ఇలాంటి దీనికి గృహానికి సంబంధించిన అనుకూల అంశాలు ఏమైనా ఉంటే మీరు చక్కగా ప్రయత్నించవచ్చు, కానీ గోచారం అయితే పూర్తిగా సపోర్ట్ అందించట్లేదు. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి పరివర్తన యోగమే మీకు చతుర్థ పంచమ స్థానాల్లో చోటు చేసుకుంటూ ఉంది. ఇంట్లో కొన్ని మార్పులు జరుగుతాయి.
ఈ మార్పులు ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇంట్లో కొన్ని మార్పులు జరుగుతాయి. డెఫినెట్గా మీకు అవి నచ్చని మార్పులే అనిపిస్తాయి. టైం బీయింగ్ అలా అనిపిస్తాయి, కానీ ఆ తర్వాత మీరే అనుకుంటారు ఇలా మార్పు జరగడమే ఒక రకంగా మంచిది అని చెప్పి. మీరు ఏదైనా ప్లేస్ చేంజ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే, అది ఇంటికి సంబంధించింది కావచ్చు, లేదా వర్క్ ప్లేస్కి సంబంధించింది అయినా సరే, అంటే ఒక ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి మారాలన్నా, ఏదైనా మీరు చేంజ్ కోసం ఇల్లు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారాలన్నా ఈ సమయంలో అనుకూలంగా ఉంది. అది అద్దిల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, ఏదైనా చేంజెస్ అయితే బాగా ఉంది. ఇంట్లోని వాళ్ళతో కొంచెం మనస్పర్ధలు ఉంటాయి. ఏదైనా మీరు ఎవరికైనా బకాయిలు ఇవ్వాల్సి బాధపడుతూ ఉంటే, ఈ వారం నుంచి మీకు అప్పు బాధ తగ్గుతూ ఉంటుంది. నెమ్మదిగా తగ్గుతుంది. మీకు ఎవరైనా ఇవ్వాల్సి వచ్చినా మీకు వాళ్ళ నుంచి సానుకూల స్పందన వస్తుంది. వచ్చి వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. సో ఇవ్వడానికి ప్రయత్నించడం, ఇలా ఏదైనా జరుగుతుంది. ఇలా ఇంట్లో కొన్ని మంచి విషయాలు చోటు చేసుకుంటే, కానీ ఇంట్లోని వాళ్ళతోటి కొంత మనస్పర్ధలు కూడా ఉంటుంది. అదొకటి కొంచెం మిమ్మల్ని అసంతృప్తి ఉంటుంది. మనస్పర్ధలు కాకపోతే ఎందుకో అసంతృప్తిగా అనిపిస్తుంది. ఏంటో ఎంత చేసినా వీళ్ళకి ఏమీ విలువ తెలియట్లేదేమో, ఇలాంటి ఆలోచనలు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదేమో, ఖాతరు చేయట్లేదేమో, నెగ్లెక్ట్ చేస్తున్నారేమో, ఇలాంటి ఆలోచనలు కొంచెం మీ మనశ్శాంతిని పాడు చేస్తాయి. ఇది ఉంటుంది, అంతవరకే ఉంటుంది. కానీ మీకు ఇంటికి సంబంధించిన మార్పులు అయితే మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అది ఇంట్లో ఏమైనా బకాయిలు రావాల్సి ఉంటే వస్తాయి. ఇలా కొన్ని మంచి పాయింట్స్ ఉంది. ఇదొకటి ఇంట్లోని వాళ్ళతో అసంతృప్తి, ఇదొకటి కొంచెం మిమ్మల్ని పింఛింగ్గా ఉంటుంది. మిగతా విషయాలకు వెళ్తే కనుక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా మెయిన్ ఏంటంటే ఈ వారము ఫైనాన్షియల్గా గుడ్ టైం అండి. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఫైనాన్షియల్గా గుడ్ టైం అంటే ఇంకా బిజినెస్ చేసే వాళ్ళకి, ఉద్యోగస్తులకి అందరికీ కూడా అనుకూలంగా ఉంది. సపోజ్ మీరేమన్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదన్నా కంపెనీ వాళ్ళు ఎవరెవరినైనా తీసేస్తూ ఉంటే మీకైతే ఎఫెక్ట్ పడదు. మీరు మిథున రాశిలో పుడితే డెఫినెట్గా మీకు ఎఫెక్ట్ పడదు. ఎఫెక్ట్ పడకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. అది మీకు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీరు మిథున రాశిలో పుట్టడమే మీకున్న ప్లస్ ఇప్పుడు ఈ వారం మనం చూస్తే. అలాగే మీ రాష్ట్రాధిపతి పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మీకు థాట్స్ ఇస్తాడు, చాలా థాట్స్ ఇస్తాడు. కానీ ఈ థాట్స్ అన్నీ కూడా మీ గ్రోత్కి, మీ డెవలప్మెంట్కి ఉపయోగపడే థాట్స్గానే ఉంటాయి. కానివ్వండి, ఏది కూడా డిస్టర్బింగ్గా ఉండే థాట్స్ అయితే డెఫినెట్గా ఉండవు. విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కాంపిటేటివ్ సక్సెస్ చాలా చక్కగా ఉంటుంది. కొంత మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే కాదు కానివ్వండి, కొంత ఆర్గ్యుమెంట్స్ అయితే ఉంటాయి. మీకు మీ ఇంట్లో వాళ్ళతో కావచ్చు, లేదా మీరు ఉద్యోగస్తులు అయితే ఉద్యోగ స్థలంలో, వ్యాపారస్తులు అయితే మీకు వ్యాపార స్థలంలో ఆర్గ్యుమెంట్స్ అయితే కొంత ఉంటాయి. కానీ ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా మీకు ఏమీ అంటే హెడేక్ అలా ఏం క్రియేట్ చేయదు. సంతోషంగానే అనిపిస్తుంది మీకు ఇది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము అనుకూలతలు చక్కగా ఉన్నాయి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాశిలోనూ గురు భగవానుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. మొదట ఏంటంటే ఈ పరివర్తన యోగం మీకు తృతీయ చతుర్థ స్థానాల్లో జరుగుతూ ఉంది. తృతీయ చతుర్థ స్థానాల్లో జరగడం వల్ల మీకేంటంటే ఈ వారం అనుకోకుండానే ఆల్ సడన్ కొన్ని ట్రావెల్స్ చేయాల్సి వస్తారు. ఈ ప్రయాణాలు దేనికి ఉంటాయి? ఇంటికి సంబంధించిన విషయాల గురించి వెళ్తారంటే ప్రయాణాలు రకరకాలుగా ఉంటాయి. మనకి వర్క్ ప్లేస్లో లేదా ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయాల్సి ఉంటారు. ఇలాగ రకరకాలుగా ఉంటుంది. కానీ ఈ వారం మీరు ఇంటికి సంబంధించిన పనులకే ప్రయాణం చేయాల్సి వస్తారు. ఇది ఒక ఇంపార్టెంట్ పని మీదే ఈ వారం మీరు డెఫినెట్గా బయటికి వెళ్తారు. ఇదేంటంటే అంటే అదేదో మంచికే చేస్తారు ప్రయాణం, చెడుకైతే డెఫినెట్గా చేయరు, మంచికే చేస్తారు ప్రయాణము. ఈ వారం ఏంటంటే జర్నీస్ చాలా ఎక్కువగా ఉంటాయి మీకు. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా ఈ పాయింట్ అప్లికబిలిటీ ఉంటుంది. జర్నీస్ ఎక్కువగా ఉంటుంది. కానీ అది ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్ట్స్ వస్తాయి, కొన్ని డీల్స్ మీకు వస్తాయి.
మీరు వ్యాపారస్తులైతే మీ వ్యాపారం చక్కగా సాగుతుంది, కొన్ని కాంట్రాక్ట్స్ మీకు వస్తాయి. ఉద్యోగస్తులైనా కూడా మీకు ఏంటంటే మౌత్ పబ్లిసిటీ చాలా బాగా ఉంటుంది, మీ డయాస్ పెరుగుతుంది, మీ సోషల్ నెట్వర్క్ ఈ వారం నుంచి బాగా పెరగడం మీరు నోటీస్ చేస్తారు. ఇంట్లో బయట గుర్తింపు చక్కగా ఉంటుంది. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కూడా చక్కగా ఉంది ఈ వారము. ఉద్యోగస్తులకి అనుకూలమైన శుభ సమయము. ఉద్యోగస్తులు ఎక్కువగా మీ ఇంట్లో వాళ్ళతో ఈ వారం టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. అలాగని మీరు ఉద్యోగాన్ని నెగ్లెక్ట్ కూడా చేయరు, అది ఉంటుంది ఇది ఉంటుంది, రెండూ చేస్తారు, చక్కగా చేస్తారు. వ్యాపారస్తులకి చక్కటి అనుకూలమైన శుభ సమయము. మీకు వ్యాపారస్తులకి ఏంటంటే ఈ వారము ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి ఒకటే పాయింట్, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేస్తారు. వ్యాపారస్తులకి ఏంటంటే కొంత మీకు ఫ్రీ టైం కూడా దొరుకుతుంది, కొన్ని మీ పర్సనల్ పనులు చేసుకోగలుగుతారు. మెయిన్ ఏంటంటే కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో చేసుకోవట్లేదు, పెండింగ్ అయిపోతున్నాయి, అవి ఏవైనా వర్క్కి సంబంధించింది కావచ్చు, ఇంట్లోకి సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే ఈ పని ఎప్పటి నుంచో పెండింగ్ పెడుతున్నాం, చెయ్యట్లేదు అనుకున్న పనులు ఈ వారం చెక్క అయిపోతాయి. ఈ వారం తిరిగేసరికి మీకు చాలా బర్డెన్ దిగినట్టు ఉంటుంది. అమ్మయ్య ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ పనులు వాయిదా వేస్తున్నాము, ఇప్పుడు అయింది అని అనుకుంటారు. గృహ నిర్మాణానికి అనుకూలంగానే ఉంది. అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఇంటికి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు చక్కగా ఉన్నాయి ఈ వారము. ఉద్యోగస్తులకి నేను ఆల్రెడీ చెప్పాను, వ్యాపారస్తులకి కూడా చాలా చక్కటి శుభ సమయము. హౌస్ వైఫ్స్కి బాగుంది, చక్కగా ఉంది. విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయము. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సింహరాశి లేదా మీరు సింహ లగ్నంలో పుట్టిన మీకు ఈ వారము ద్వితీయ తృతీయాధిపతి ఎక్స్చేంజ్ అయ్యారు, పరివర్తన జరిగింది. మాటలతోటి మ్యాజిక్ ఉంటుంది. మీ మాటలే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ మాటలతోటి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక లైమ్ లైట్లో ఉంటారు, ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. ఇప్పుడు 10 మంది అటెన్షన్ క్యాచ్ చేసే విధంగా మన మాటలు ఉంటే డెఫినెట్గా అది సెంటర్ ఆఫ్ అట్రాక్షనే అవుతుంది కదా. అలాగా మీకేంటంటే మాటలతోటి చాలా మంచి వాగ్దేవి ఆశీస్సులు చాలా బాగా ఉన్నాయి ఈ వారం. మీకు ఇంట్యూషన్ కూడా బాగా ఉంటుంది ఈ వారము. మీరు మటుకు ఈ వారము చాలా పాజిటివ్సే మాట్లాడడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ సమయం కాబట్టి ఎక్కువగా పాజిటివ్స్ మాట్లాడడానికి ఈ వారం ప్రయత్నించండి. అంతా కూడా మంగళకరంగా ఉంటుంది. మనీ పరంగా కూడా చాలా బాగా ఉంది. ఆర్థికంగా మంచి శుభ సమయము. ఉద్యోగస్తులకి ఇప్పుడు మీకు దశమాధిపతి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మీ జన్మజాతక అంటే మీ గోచర గ్రహస్థితుల రీత్యా మీకు ఫైనాన్షియల్గా చాలా మంచి శుభ సమయం. లేదా మీ ఇంట్లో వాళ్ళకైనా సరే ఫైనాన్షియల్గా కొన్ని మంచి చేంజెస్ ఇస్తారు. మీరు చూడొచ్చు, మీ ఇంట్లో వాళ్ళు చూడొచ్చు. మీ జన్మజాతకం బలంగా ఉంటే ఇద్దరు కూడా చూసే అవకాశం చాలా చక్కగా ఉంది ఈ వారం. వ్యాపారస్తులకి బాగుంది. అంటే ఇప్పుడున్న ఈ గోచారము ప్లస్గానే సూచిస్తుంది. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఈ ప్లస్ ఇంకా పెరుగుతుందా లేదా కొంత ఈ ప్లస్గానే ఉంటుందా అన్నది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. బట్ వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. మీరు ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాటిల్లో ఉంటే కనుక చాలా మంచి శుభ సమయము. మీకు ఫారిన్ క్లయింట్స్ ఉంటాయి ఈ వారము. వ్యాపారస్తులకి ఏంటంటే మన స్వదేశీ క్లయింట్స్ కంటే విదేశీ క్లయింట్ వల్ల లబ్ధి చాలా బాగా ఉంటుంది. ఎక్కువగా మీ క్లయింట్స్ ఫారిన్లోనే ఉంటే కనుక మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫారినర్స్తో అయితే కనుక, లేదా అసలు కొంతమంది అన్న ఫారినర్స్ ఉంటే ఈ వారం సూపర్బ్ టైమింగ్ మీది. చాలా బాగా ఉంటుంది ఈ లబ్ధి ఫారినర్స్ నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఫారినర్స్ మీకు పే బ్యాక్ చేయాల్సిన సమయము. విదేశీ రుణం అని అంటారు. మీకు విదేశీ రుణం ఉంది అంటే వాళ్ళు మీకు ఇవ్వాలి, మీరు ఇవ్వడం కాదు. సో ఈ వారము అనుకోకుండానే ఫైనాన్షియల్గా బాగా ఉంటుంది. మీకు ఫారిన్ క్లయింట్స్ కనుక చాలామంది ఉంటే కనుక అక్కడి నుంచి మనీ బాగా రూట్ అవుతుంది. ఇది ఒకటి ఉంటుంది. బట్ స్వదేశీ వాళ్ళతోటి కూడా ఉంటుంది. బట్ అందరికీ ఇలా ఫారిన్ క్లయింట్స్ ఇలానే కాదు, మామూలుగా నార్మల్గా వ్యాపారం చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి పీరియడ్, ఎలాంటి ఇబ్బంది లేదు.
విద్యార్థినులకి మంచి సమయము. అయితే ఈ విద్యార్థినులు ఏంటంటే కొంత మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావడానికి వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో హౌస్ వైఫ్స్కి చక్కగా ఉంది, ఇంకా అందరికీ కూడా బాగా ఉంది, సీనియర్ సిటిజన్స్కి కూడా చక్కగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి పరివర్తన యోగము మీ రాశిలోనే జరుగుతుంది. మీ రాశి మరియు మీ పక్క రాశి అయిన తులారాశిలో జరుగుతుంది. ఈ వారం ఏంటంటే మీకు కొన్ని ఛాలెంజెస్ని మీకు మీరే తీసుకుంటారు. కెరియర్కి సంబంధించిన ఛాలెంజెస్ని వాటిని మీరు చక్కగా వాటిని స్వీకరించి సక్సెస్ఫుల్గా ఈ ఛాలెంజెస్ని మీరు పాస్ అవ్వగలుగుతారు. ఉదాహరణకి మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దొరకట్లేదు, మరి జాబ్ దొరకడం ఛాలెంజింగ్ కదా, అది ఇప్పుడు దొరుకుతుంది. అలాగే ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్నారు కానీ మీ గ్రోత్ ప్రమోషన్ రావట్లేదు. ఈ వారం ఏంటంటే మీకు మీరే కొన్ని స్టెప్స్ తీసుకొని మీరు చేసే వర్క్ ద్వారా మీకు ప్రమోషన్ గ్రోత్ డెఫినెట్గా ఉంటుంది, లేదా వేరే చోటికి మారడము, ఇలాంటివన్నీ కూడా మీకు ఉన్నాయి ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. మీరు వ్యాపారస్తులు అయితే మంచి అంటే కొన్ని స్టెప్స్ తీసుకుంటారు మీరు వ్యాపారంలో. ఏ స్టెప్స్ తీసుకుంటే మీకు వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుందో అలాంటి స్టెప్స్ తీసుకుంటారు. స్టెప్స్ తీసుకొని వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు. మొత్తానికి ఈ వారం ఏంటంటే మీరు కాలయాపన చేయకుండా చాలా ఫోకస్డ్గా ఉంటారు కెరియర్ మీద. ఎందుకంటే మీ ద్వితీయాధిపతి లగ్నంలో ఉండడం వలన డబ్బు బాగా కూడబెట్టుకోవడానికి, అంటే మనీ ఫ్లోకి ఇన్వైట్ చేసే సమయం కాబట్టి, మరి మనీ ఫ్లో ఊరికే రాదు కదా, మన ప్రయత్నాలు కూడా మనం చేయాలి. అలా ఈ వారం మీరు ప్రయత్నం చేసే విధంగా గోచారంలో ఉన్న గ్రహ స్థితులు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఇది అందువల్ల ఇది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఇద్దరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. విద్యార్థినులకి అనుకూలంగా ఉంది. స్వగృహ ప్రయత్నాలు చేయడానికి లేదా అమ్మడానికి అనుకూలమైన సమయం కాదు. మీరు అద్దిల్లు వారైనా సరే వేరే ఇంకొక ఇంటికి వెళ్ళడానికి కూడా అనుకూలంగా లేదు టైము. సో ఈ వారం వరకు మీరు వాయిదా వేసుకోవడమే ఉత్తమము. అలాగే సీనియర్ సిటిజన్స్కి మంచి సమయము. గృహిణులకి గృహలక్ష్మిలకి కూడా చాలా చక్కటి శుభ సమయము, ఎలాంటి ఇబ్బంది లేదు. కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది. ఎందుకంటే అన్ని రాశులతో కంపేర్ చేస్తే మీకే ఎక్కువగా ఉంది. ఈ పరివర్తన యోగం మీ రాశిలోనే మీ రాశిలోనే ఏర్పడింది కాబట్టి చాలా చక్కటి శుభ సమయం. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ గోచార గ్రహస్థితులు ఇప్పుడు మనం తెలుసుకునే పరివర్తన యోగం మీ రాశిలోనే ఏర్పడుతుంది. మీ రాష్ట్రాధిపతి మీకు వ్యయస్థానమైన కన్యారాశిలో ఉన్నాడు, వ్యయాధిపతి మీ రాశిలో ఉన్నాడు. ఈ పరివర్తన యోగం ఏంటంటే మీరు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్న వాళ్ళైతే మీకు చాలా చక్కగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఏమన్నా పనులు అవ్వాల్సి ఉంటాయి, అవి అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు ఒకవేళ సపోజు మీరు చేసే వివాహ ప్రయత్నాలు దూర ప్రాంతాల్లో ఉన్న సంబంధాలు ఏమన్నా చూస్తూ ఉంటే అవి కలిసి వస్తాయి. అలాగే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చక్కటి సమయం. సో అందరూ ఈ కోవకి చెందిన వాళ్ళే ఉండకపోవచ్చు. అప్పుడు ఏంటంటే మీకు డబ్బులు అనవసరంగా ఖర్చు అవుతూ ఉన్నాయని బాధపడుతున్న కోవలో మీరున్న వాళ్ళైతే ఈ వారం మీకు ఖర్చుల నియంత్రణ చక్కగా ఉంటుంది. ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా అప్లికేబిలిటీ ఉండే పాయింట్. డబ్బు ఖర్చు ఎక్కువగా లేకుండా మినిమం లెవెల్లో డబ్బు ఖర్చు ఉంటుంది. సేవింగ్స్కి అంటే కొంత సేవింగ్స్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. ఇది పరివర్తన యోగం ఇస్తున్నది. దీంతో పాటు ఏంటంటే ఈ వారము ఉద్యోగస్తులకి అంటే వ్యాపారస్తులతో పోలిస్తే ఉద్యోగస్తులకి చాలా మంచి సమయం, ది బెస్ట్ టైం ఇది. చాలా బాగా ఉంటుంది, రాకింగ్గా ఉంటుంది మీకు ఇది. మీరు అంటే హ్యాపీగా వెళ్ళేసి వస్తారు మీ ఉద్యోగ స్థలంలో. కొన్ని మంచి మార్పులు కూడా మీరు చూస్తారు. మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చాలా చక్కటి శుభ సమయం ఈ వారము. దాంతోపాటు ఏంటంటే మీకు వ్యాపారస్తులైతే వ్యాపారస్తులకి సమయం అనుకూలంగానే ఉంది.
కొన్ని పనులు ఏవైతే పెండింగ్ ఉంటాయో అవన్నీ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఈ వారము ఉన్న గ్రహస్థితుల వల్ల చక్కగా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఏ పనులు కూడా పెండింగ్ ఉండకుండా ఉంటాయి. విద్యార్థినులకి మంచి శుభ సమయము చాలా బాగా ఉంటుంది ఈ వారం మన గోచర గ్రహస్థితుల రీత్యా. ఇవి గృహ నిర్మాణానికి మటుకు ఈ వారము అనుకూలంగానే ఉంది. మీరంటే ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా, లేదా ఇంటికి సంబంధించి ఏమన్నా లోన్కి ప్రయత్నాలు చేయాలన్నా కూడా గోచారంలో అనుకూలంగా ఉంది కాబట్టి మీరు మీ స్టెప్స్ మీరు తీసుకోవచ్చు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి పరివర్తన యోగం మీకు వ్యయ లాభస్థానాల్లో అవుతూ ఉండడం వల్ల మీకు కొంత మనీ వస్తుంది. అలాగే ఏవైనా మీరు ఖర్చు పెట్టాల్సిన పెండింగ్ పెట్టి ఉంటే అవి ఇప్పుడు మీకు అవుతాయి. సపోజ్ మీ ఇంట్లో ఏదైనా కొనుక్కోవాలని అనుకున్నారనుకోండి, డబ్బు సర్దుబాటు కావట్లేదు, తర్వాత కొనుక్కుందామని అనుకున్నవన్నీ ఇప్పుడు మీరు కొనుక్కోగలుగుతారు. లేదా ఏదైనా ఎటన్నా వెళ్దామని అనుకున్నారు, టైం కుదరక వెళ్ళకపోతే ఇప్పుడు వెళ్తారు. సో మీరు ఫారెన్ ఇండియాలో ఉండి ఏదన్నా మీరు వర్క్ పరంగా ఏదన్నా మీకు ఉంటే కనుక, మీరు ఒకవేళ ఇండియాలో ఉండి ఫారెన్ నుంచి ఏమైనా వర్క్స్ మీకు ఉంటాయి, లేదా ఫారెన్లో ఉండి ఇండియాలో మీకు అవ్వాల్సిన వర్క్స్ ఉంటే అవి ఇప్పుడు అవుతాయి. ఈ వారం నుంచి అవ్వడం స్టార్ట్ అవుతాయి. మీరు ఈ మార్పులు మీరు చూస్తారు. ఇది మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. డబ్బుకి సంబంధించిన అనుకూలతలు కూడా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఈ వారం చక్కగా ఉన్నాయి. కానీ ఈ వారం వచ్చిన డబ్బులు ఏంటంటే కొన్ని మంచి పనులకు మీరు ఖర్చు పెడతారంటే అవసరమైన వాటికి కూడా ఖర్చు చేయిస్తాను. ఇప్పుడు ఖర్చు పెట్టాలన్నా కూడా మన దగ్గర డబ్బులు రావాలి కదా. సో అందువల్ల ఏంటంటే ఈ వారం ఉంటుంది. అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండాలని కూడా ఉండదు, కొంతమందికి ఉంటాయి డబ్బులు. అప్పుడు వాళ్ళకి ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కుంటారు, ఆగరు. ఒకవేళ ఇలాంటి కోవలో చెందిన వాళ్ళు కనుక మీరైతే అంటే ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా బాగుంది అని అనుకుంటే అప్పుడు మీకు ఈ పరివర్తన యోగం ఏం చేస్తుందంటే కొంత మీకు స్పిరిచువల్గా ఇంక్లైన్మెంట్ ఇస్తుంది. మీ సోల్కి బ్లెస్సింగ్ వస్తుంది. మెటీరియల్ బెనిఫిట్టో స్పిరిచువల్ బెనిఫిట్టో ఏదో ఒకటి ఇచ్చే తీరుతుంది. ఎందుకంటే వ్యయాధిపతి కాబట్టి సోల్కి బెనిఫిట్ వస్తుంది. పుణ్యకర్మలు కొన్ని మీరు చేస్తారు, మీ చేత పుణ్యకర్మల్ని చేయిస్తుంది. అని మీరు అన్నదానం చేయడమో, లేదా దేవాలయాల కన్స్ట్రక్షన్కి విరాళాలు ఇవ్వడమో, గోశాలకు ఇవ్వడమో, ఇలా ఏదో ఒకటి చేస్తారు మీరు. చేసి తద్వారా మీకు మీ సోల్కి పుణ్యాన్ని సముపార్జించే సమయము. ఈ రెండు కూడా మీ జన్మజాతకం బాగా ఉంటే మెటీరియల్గా ఉంటుంది బ్లెస్సింగ్, అంటే మెటీరియల్గా ఫైనాన్షియల్గా బాగుంటుంది. అలాగే సోల్ పరంగా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనకి డబ్బులు వస్తే మనకి తెలుస్తాయి మెటీరియల్గా మనం చూస్తే లౌకికంగా. కానీ మన సోల్కి డబ్బులు అంటే పుణ్యమేనండి. పుణ్యాన్ని సముపార్జించుకునే పనులు కూడా మనం చేయాలి. అది మన సోల్కి రిజర్వ్గా ఉంటుంది. ఆ డబ్బులు అవంతా పుణ్య రూపంలో ఉంటుంది. అది మీకుంది. మీ జన్మజాతకం బాగా ఉంటే రెండూ చేస్తారు ఈ వారం. ఇది మన ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చూసుకుంటే ఇద్దరికి కూడా అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఒక్కటేంటంటే ఉద్యోగస్తులకి మీ పై అధికారులతోటి కొన్ని చిక్కులు ఉంటాయి. ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ పై అధికారులు ఒకవేళ మీకు ఎంత సపోర్టివ్ అయినా ఈ వారం వాళ్ళ సపోర్ట్ మీకు ఉండదు. ఇది మిమ్మల్ని కొంచెం బాధ పెడుతుంది. గబాల్లో ఉద్యోగం మారాలనే డెసిషన్ మటుకు ఈ వారం తీసుకోకండి. ఇది మీకు చాలా క్రాక్ ఇస్తుంది తర్వాత ఫ్యూచర్లో. అందువల్ల మీకు తొందరగా దొరకదు. ఈ వారం టైం అయితే అనుకూలంగా లేదు. ఎన్ని ఉన్నా ఉన్న చోటే సహించి ఉండండి. అంటే పెద్దగా ఇబ్బంది ఉంటుందని కాదు, మీకు అక్కడ ఉన్న చోట సపోర్ట్ లేక బాధపడతారు ఈ వారం వరకు. అది మళ్ళీ ఈ వారం వరకు నెక్స్ట్ వీక్స్ అంత అప్లికేబిలిటీ ఉండదు. బట్ కొంత ఈ వారం మీరు సంయమనాన్ని పాటించాలి ఉద్యోగస్తులు. మీరు వ్యాపారస్తులు అయితే మీకు చాలా బాగా ఉంది. టైమింగ్ సూపర్ టైమింగ్ మీకు ఇది. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారం చాలా చక్కగా ముందుకు దూసుకు వెళ్తుంది. చాలా బాగా ఉంది. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వ్యాపారస్తులకి చాలా చక్కగా ఉంది. కుటుంబంలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి చాలా చక్కటి టైం స్పెండ్ చేస్తారు. ఆనందంగా అనిపిస్తుంది. కుటుంబ సభ్యులు మీరు కలిసి చాలా టైం స్పెండ్ చేస్తారు. ఏవైనా ఇంట్లో శుభకార్యాలు చోటు చేసుకుంటాయి, లేదా మీరు ఏదైనా శుభకార్యానికి వెళ్ళి అక్కడ ఎనర్జీస్ చక్కగా మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇలాగా అనుకూలంగా ఉంది. ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీరు గృహ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా, స్థలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, పొలాలు కావచ్చు, వేటిల్లో అయినా సరే మీరు కొనాలన్నా అమ్మాలన్నా ఈ వారం అయితే మీరు ప్రయత్నాలు పూర్తిగా అనుకూలంగా లేదు. అద్దెంటి నుంచి ఇంకొక అద్దెంటికి మారాలన్నా కూడా
అనుకూలంగా లేదు. ఈ వారం వరకు మీరు వెయిట్ చేయాలి. ఇది అలాగే ఆరోగ్యం విషయంకి వచ్చేసరికి అంత బాగా ఉంది. అందరికీ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అయితే ఏమీ లేదు. ఒకవేళ ఉన్నా కూడా అవన్నీ కూడా క్యూర్ అయ్యే, హీల్ అయ్యే శుభ సమయం అని కూడా చెప్పచ్చు నిస్సందేహంగా. దోషాలన్నీ ఖర్చు అయ్యే సమయం వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఎప్పుడైనా దోషాలంటే పాపకర్మ అనుకోండి. పాపకర్మ వల్ల దోషాలు అంటుతాయి. దోషాల వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్లో. సో అది ఎప్పుడైనా చేసి ఉండొచ్చు. ఈ జన్మలోనే చేయాలని లేదు, పూర్వజన్మ చేసింది, లేదా ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మ మొత్తం కూడా కరిగిపోయే టైం ఇది మీకు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే మీ ఆరా చాలా క్లీన్ అవుతుంది, మీకు తెలుస్తూనే ఉంటుంది. ఈ వారం మీరు ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఆనందం, లోపల నుంచి ఆనందం చాలా చక్కగా ఉంటుంది ఈ వారం. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశి, ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీకు పరివర్తన యోగము. మొదట మనం అది మాట్లాడుకుంటే మీకు దశమ లాభస్థానాల్లో ఏర్పడుతూ ఉంది. మీకు లాభాధిపతి దశమ స్థానంలోకి వెళ్తున్నాడు, దశమాధిపతి లాభస్థానంలోకి వస్తున్నాడు. ద్వాదశ రాశుల్లో హై బెనిఫిట్ ఉన్న వాళ్ళలో కన్యా రాశి వాళ్ళు ఒకటి, నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళు, సందేహమే లేదు. చాలా మంచి సమయం. బెనిఫిట్ అయ్యే రాశుల్లో కన్యా రాశి, తర్వాత నిస్సందేహంగా మీ ధనుసు రాశి వాళ్ళకి ఈ వారము సోషల్ నెట్వర్క్ బాగా పెరుగుతుంది, పబ్లిసిటీ బాగా ఉంటుంది మీకు. అలాగే అందరు గుడ్ బుక్స్లో ఉంటారు, రికగ్నైజేషన్ చాలా బాగా ఉంటుంది, స్టేటస్ పెరిగే టైం ఇది. మీరు ఏ రంగంలో ఉన్నా ఉండనండి, మీరు ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, మీ స్థాయి మారిపోతూ ఉంది. ఇప్పుడు మార్పు చెందుతూ ఉన్నారు. మీ జీవితం యొక్క స్థాయి, కెరియర్లో ఉన్న వాళ్ళకి మీ స్థాయి మారే శుభ సమయం ఇది, చాలా బాగా ఉంటుంది. విద్యార్థినులకి కూడా బాగుంది ఈ వారము. అంటే స్థాయి మారడం అంటే ఎక్కువగా ఇది మెయిన్గా ఇది అప్లికేబిలిటీ అయ్యేది ఏదన్నా ఉద్యోగం చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి ఇది అప్లికేబిలిటీ ఉంది. అలాగే మీరు విద్యార్థినులు అయితే మీ తల్లిదండ్రుల వాళ్ళ స్థాయి మారుతుంది, అలా మీకు అప్లికేబిలిటీ ఉంటుంది. మీరు గృహిణీలు అయితే ఎవరైతే వర్కింగ్ చేస్తున్నారో వాళ్ళ స్థాయి, పొజిషన్ మారుతుంది. ఏదైనా మీ స్టేటస్ పెరగబోతూ ఉంది ఈ వారం నుంచి. మీరు ఎప్పటి నుంచో అనుకున్న పనులు అవ్వట్లేదు, అనుకున్న పనులు అవుతాయి. ఆనందం కలిగించే సంఘటనలు కొన్ని కనీసం ఒక 3 చూడడానికి ఛాన్స్ ఉంది. మీ జన్మజాతకం సహకరిస్తే 3 ఖచ్చితంగా చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే 1 చూస్తారు. మీకు ఆనందాన్ని కలిగించే సంఘటన ఈ వారం కావచ్చు, లేదా పై వారంలో కావచ్చు. ఈ 2 వారాల్లో ఎప్పుడైనా ఒకసారి చూస్తారు మీరు. మీ జన్మజాతకం బాగా ఉంటే 3 సార్లు కూడా చూడటానికి చక్కటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకైతే సూపర్బ్ టైం అని చెప్పచ్చు. చాలా అంటే ఉద్యోగస్తులు అని చెప్పడం కూడా తప్పు. ఇద్దరికి, వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఇద్దరికి కూడా చాలా మంచి శుభ సమయం, చాలా బాగా ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా స్థాయి మారుతుందని చెప్పి, స్థాయి మారుతుంది నేను ఆల్రెడీ చెప్పాను ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అని. ఇలాగా మీకు చాలా చక్కగా ఉంది. మీరు గృహ నిర్మాణాలు చేపట్టడానికి, అంటే ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా, స్థలాలు కొనాలన్నా, అమ్మాలన్నా మీకు ఈ వారం అనుకూలంగానే ఉంది. వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా ఉంది. విద్యార్థినులకి అనుకూలమైన సమయము. డిబేట్స్ ఇలాంటివి ఉంటే కనుక పాల్గొనండి. కాంపిటీషన్స్ ఏమైనా ఉంటే వాటిల్లో పాల్గొనండి. డెఫినెట్గా గెలుపు మీదే అవుతుంది విద్యార్థినులకి. అలాగే ఎవరైనా సరే మీ ఉద్యోగంలో ఏమన్నా సెమినార్స్ అవి కండక్ట్ చేస్తుంటే అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. మీరు లైమ్లైట్లోకి వెళ్ళే టైం ఇది. ఏదైనా మీటింగ్స్ పెట్టిన ఆఫీసు తరఫున స్కిప్ అవ్వకుండా ఈ వారం అటెండ్ అవ్వండి. మీరు సెమినార్స్ ఏమున్నా సరే, అది ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, మీటింగ్స్, సెమినార్స్ ఏవి పెట్టినా సరే స్కిప్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. ఇది మీకు బ్లెస్సింగ్స్ని కలగజేస్తుంది. మీ గురించి అవతల వాళ్ళకి తెలిసే శుభ సమయం. నేచర్, డెస్టినీ మీ మీద లైట్ త్రో చేస్తూ ఉంది. మన వంతు ప్రయత్నం ఇలాంటివి ఏమైనా కండక్ట్ అవుతూ ఉంటే వాటికి పాల్గొనండి. అందరికీ ఇలా కండక్ట్ అవ్వాలని ఉండదు. అప్పుడు నేచర్ ఎలా ఇవ్వాలో అలా ఇస్తుంది. ఒకసారి మనకి ఒకటి రిజర్వ్ అయ్యి ఉంటే అది ఏదో ఒక రకంగా మనకి వస్తుంది, రాకుండా అయితే ఉండదు. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశి, ధనుసు లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. మకర రాశి,
మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి పరివర్తన యోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీకు నవమ దశమ స్థానాల్లో ఈ పరివర్తన యోగం చోటు చేసుకుంటూ ఉంది. నవమ దశమ స్థానాల్లో చోటు చేసుకుంటున్న ఈ పరివర్తన యోగము మీకేంటంటే కొన్ని చేంజెస్, అంటే అదృష్టకరమైన మార్పులు కొన్ని చూస్తారు. మీరు సొసైటీ పరంగా, మీరు చేసే వృత్తి వ్యాపారాల పరంగా కొన్ని మంచి అనుకూలతల్ని మీరు చూస్తారు. చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే గత కొంతకాలంగా మకర రాశి వాళ్ళు, మకర రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, ఏదో ఒక రకంగా నలిగిపోతూ ఉన్నారు. మానసికంగా, శారీరకంగా, ఏదో ఒక రకంగా ఆరోగ్య సమస్యలతో కావచ్చు నలిగిపోతూ ఉన్నారు. ఈ వారం మీరు కాస్త ఊపిరి పీల్చుకునే సమయం అని కూడా చెప్పచ్చు. సంతోషంగా అనిపిస్తుంది మీకు. కాకపోతే కొంత మీరేంటంటే ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు హీల్ అయ్యే టైము, ఈ హీల్ అయ్యే టైము మళ్ళీ మీరు దీన్ని అలానే ఉండనియండి. మళ్ళీ దాన్ని మీరు అంటే ఇప్పటిదాకా మీరు వేటిల్లో అయితే నలిగారో మళ్ళీ వాటిని ఆలోచించకండి. వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఏమీ చేయకండి. ఇప్పుడు ఒకవేళ మీరు అలాంటివి చేశారనుకోండి, ఇక మీకు ఇప్పుడు హీల్ అవ్వడం అయితే అవుతుంది ఈ వారము. కానీ ఇంకా రాబోయే రోజుల్లో అది మీకు పెద్ద గుదిబండ అయి కూడా కూర్చుంటుంది. అందువల్ల మీరు ఈ వారం చక్కగా రిలాక్స్ అవుతూ మీ పనులు మీరు చూసుకుంటే చాలా బాగా ఉంది. నేచర్ ఈ టైం మీకు ఏంటంటే ప్రకృతి మాత ఒక తల్లిలాగా మిమ్మల్ని ఒళ్ళోకి తీసుకున్న సమయం. చక్కగా ఆ తల్లి ఒళ్ళో సేద తీరండి. చిల్ అయ్యే టైం కూడా మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకున్న బర్డెన్స్ నుంచి రిలీవ్ అవుతారు ఈ వారం. అందువల్ల ఈ బర్డెన్స్ నుంచి రిలీవ్ అవుతారు. సంతోషంగా కూడా అనిపిస్తుంది మీకు. మీరు ఉద్యోగస్తులు అయితే కనుక చక్కటి సమయం ఉద్యోగంలో. అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏదైనా బర్డెన్స్ మీరు ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేస్తున్నారు. సపోజ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని పాలిటిక్స్ చేసి మిమ్మల్ని ఎదగనీయకుండా చూస్తున్నారు అనుకోండి. ఈ వారం అది మీకు సెటరేట్ అయిపోతుంది. వాళ్ళు చేయడం వాళ్ళు ఆపేసేస్తారు. అయితే మీరు మర్చిపోండి. దాన్ని మర్చిపోకుండా మీరు మళ్ళీ అవి జరిగాయని ఇంకొకళ్ళకి కంప్లైంట్ చేయడం కావచ్చు, లేదా దాని గురించి మాట్లాడుకోవడం వల్ల ఈ వారానికి ఇచ్చిన ఇబ్బంది అనేది. కానీ పై వారాల్లో ఇది డెఫినెట్గా మీకు ఒక గుదిబండ అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ కంఫర్ట్ జోన్ పోతుంది. సరికదా, మళ్ళీ దానికి తోడు ఇంకా కాంప్లికేట్ చేసుకున్నానని మీరు అనుకుంటారు. అందువల్ల కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు వ్యాపారస్తులు అయితే వ్యాపారస్తులకు కూడా సేమ్ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. మీకు ఈ టైంలో చిల్ అయ్యే టైం, సేద తీరే టైం. ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు ఏమైనా వ్యాపారంలో కాంపిటీటర్స్ వల్ల కావచ్చు, లేదా బిజినెస్ కొన్ని లోన్స్ మీకు అంటే ఇప్పుడు క్రెడిట్స్ మీద తీసుకుంటారు. ఇలా మీరు తీసుకున్న వాళ్ళు ఇవ్వక కావచ్చు, లేదా ఏ రకమైన సమస్య మీరు బిజినెస్ పరంగా పడుతున్నా దాంట్లోంచి మీరు బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు దాన్ని హాయిగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా అంటే సపోజ్ ఏదన్నా ఎవరన్నా కాంపిటీషన్తో ఇబ్బంది పడ్డారనుకోండి, ఇప్పుడు దాంట్లోంచి బయటకు వచ్చారనుకోండి, మళ్ళీ ఇంకా వాళ్ళని ట్రిగర్ చేయకండి. చూసారా, దేవుడు నా యందు ఉన్నాడు, నాకు అయిపోయింది, మంచి బాగా అయింది, ఇలాంటివన్నీ ఏం ట్రిగర్ చేయకండి. ఎందుకంటే ఈ వారం వరకు మీకు బాగా ఉన్నా నెక్స్ట్ వీక్ ఇది గుదిబండగా మారుతుంది మీకు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇప్పుడు వరం అయితే ఈ పరివర్తన యోగం బాగుంది, డెఫినెట్గా బాగుంది. కాకపోతే మీ రాశికి సప్తమ స్థానంలో అతిచారులో ఉన్న గురు భగవానుడు ఉన్నాడు. కాబట్టి ఈ వారం ఆయన కీన్గా గమనిస్తూ ఉంటాడు. గమనిస్తూ ఉండి ఇప్పుడు ఇచ్చేది పరివర్తన యోగం దైత్య గురువైన శుక్రాచార్యుల వారి వల్ల రావడం వల్ల మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు కూడా. ఆయన రావడం వల్ల దీన్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారా, మిస్యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారా అనేది ఆయన నోటీస్ చేస్తాడు. ఆయన ఏం చేయడు కానివ్వండి. తదనంతరం రాహుకేతువులు వాళ్ళ స్టాండ్ తీసుకొని వాళ్ళు మిమ్మల్ని తర్వాత గుదిబండ అనేది రాహుకేతువుల పర్వ్యూలోనే చెప్పాను. ఇందువల్ల ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం కొంత మీ ప్రయత్నాలు వాయిదా వేయడం ఈ వారం వరకు ఉత్తమోత్తమం. అలాగే మీరు ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా ఈ వారం అనుకూలంగా లేదు. ఉన్న ఇంటి నుంచి వేరే అద్దెంటికి మారాలన్నా కూడా పూర్తిగా అనుకూలంగా లేదు ఈ వారము. గృహిణులకి గృహలక్ష్ములకి మంచి సమయము. విద్యార్థినులకి చాలా అంటే చాలా మంచి సమయం, సూపర్బ్ టైమింగ్ ఇది. ఇక సీనియర్ సిటిజన్స్కి కూడా మంచి సమయం. మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారము బ్యూటిఫుల్ రిజల్ట్స్ చూస్తారు. చక్కటి ప్రశాంతత, అన్నీ
బాగుంటుంది. లక్ష్మీ అమ్మవారు శాంతలక్ష్మి రూపంలో, అదృష్టలక్ష్మి రూపంలో మిమ్మల్ని పలకరించబోతూ ఉంది. వీలైనంత వరకు మీరు కూడా శాంతాన్ని ప్రయత్నించడం, అంటే మీరు చాలా శాంతపరులు కాకపోతే ఈ వారము కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ మిమ్మల్ని, అంతా బాగున్నా కూడా అంటే కొన్ని హట్టింగ్స్ ఉంటాయి కదా ఉద్యోగస్తులకే కావచ్చు, వ్యాపారస్తులకి, వాటిల్లో అనవసరంగా మళ్ళీ తిరగతోడకండి. ఆ హట్టింగ్స్ ఇప్పుడు హీల్ అయ్యే టైంలో హీల్ అవ్వనండి, నేచర్ మందు పూస్తుంది, హీల్ అవ్వనండి. మళ్ళీ వాటిని మీరు మళ్ళీ ఇంకొక చోట పొడుచుకోకండి. ఇది ఒక సూచన అనుకోండి. ఇప్పుడున్న గోచార గ్రహస్థితుల రీత్యా ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు పరివర్తన యోగము అష్టమ స్థానం, నవమ స్థానంలో అవుతూ ఉంది. దీనివల్ల మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే అవన్నీ హీల్ అయ్యే టైం. దేవతలే వచ్చి వైద్యం చేశారన్న విధంగా హీల్ అయిపోతాయి. అంటే నా ఉద్దేశం, మీరు వైద్య నారాయణో హరిహి అంటారు కదండి, ఏవైతే మీకు కాంప్లికేషన్స్ ఉన్నాయో హెల్త్ పరంగా అవి మీకు సార్ట్ అవుట్ అవుతాయి. వాటి నుంచి బయటపడతారు. కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా చిన్న, అంటే మరీ పెద్ద ఇది కాకపోతే చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ గ్యాస్ట్రిక్ ట్రబులే ఉందనుకోండి, ఇదేంటంటే మీరు టైంకి ఫుడ్ తీసుకుంటారు, మళ్ళీ ఆ ప్రాబ్లం అక్కర అవ్వకుండా మీరు చూసుకుంటారు. సో ఇలాగ మీకు ఏదైతే ఉందో దానికి తగ్గట్టు వైద్యుల సలహాల మేరకి కావచ్చు, ఎలాగైనా మీకు లేదా మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య విషయంలో ఏవైనా ప్రతికూలతలు ఉంటే కనుక అవి సెట్ రైట్ అవుతాయి. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నా, ఒకవేళ మీరు విదేశాల్లో ఉండి స్వదేశాన్ని రావాలని ప్రయత్నిస్తూ ఉన్నా, ది బెస్ట్ టైం. ఈ టైంలో మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి, చేయగలుగుతారు. ఇది విదేశాల గురించి. మీరు ఉద్యోగస్తులు అయితే చక్కగా ఉంది. కాకపోతే ఉద్యోగస్తులకి మీకు ఉద్యోగ స్థలంలో కొంత మీ పై అధికారులతోటి కావచ్చు, లేదా మీ కొలీగ్స్ తోటి కావచ్చు, కొన్ని ఇంటర్నల్ వార్స్ జరుగుతాయి. మీరు కొంచెం రాజీ పడండి, సంయమనాన్ని పాటించండి. ఎందుకంటే ఈ టైంలో మీరు అనవసరంగా రియాక్ట్ కాకండి. మీరు రియాక్ట్ కాకుండా ఉండడమే మీకు ఉత్తమం. రియాక్ట్ అయితే, ఇప్పుడు మీకు రియాక్ట్ అవ్వడం వల్ల వచ్చే నష్టం అయితే లేదు. మీరు రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఎవరైతే మిమ్మల్ని అనవసరంగా టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ తప్పు అవతల వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలుస్తుంది. తెలిసి ఇంకా వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అంటే ఇన్నాళ్ళు వీళ్ళని ఇంత ఇబ్బంది పెట్టారు, సో ఇబ్బంది కావచ్చు, లేదా వీళ్ళు అందరితోటి ఇలానే ఉంటున్నారా, సో ఇలాంటివన్నీ జరిగి వాళ్ళు ఇంకా సైలెంట్ అయిపోతారు. సో రియాక్ట్ అవ్వకుండా ఉండడం, మీకు ఒకవేళ మీరు రియాక్ట్ అయితే వాళ్ళు చేసింది ఇంకెప్పటికీ ఎవరికి తెలియదు, అలా చేసుకుంటూనే పోతారు. మీరు కావచ్చు, రేపు ఇంకొకళ్ళు కావచ్చు. ఇది ఉద్యోగస్తులకి సూచన. వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది. కాకపోతే మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గోచారము ప్లస్ ఇవ్వట్లేదు, మైనస్ ఇవ్వట్లేదు. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది వ్యాపారస్తులకు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా గోచారం ప్లస్ ఇవ్వట్ల, మైనస్ ఇవ్వట్ల, మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇల్లు స్థలాలు కొనాలన్నా, అమ్మాలన్నా చాలా మంచి టైం. మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు. అనుకూలంగా ఉంది. దీనికంతా కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంది. గృహలక్ష్ములకి అనుకూలంగా ఉంది. ఈ వారము చాలా మంచి సమయం. అనుకూలమే కాదు, చాలా మంచి సమయం ఇది. సీనియర్ సిటిజన్స్కి కూడా ది బెస్ట్ పీరియడ్ ఈ పీరియడ్. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీనరాశి ఆఖరిదైన మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఆఖరి రాశి, కానీ చాలా విశేషాలు కలిగిన రాశి. ఎందుకంటే దేవగురువైన బృహస్పతికి సంబంధించిన రాశి, మోక్ష స్థానము. ఇన్ని ప్రత్యేక అంశాలు ద్వాదశ రాశుల వాళ్ళు, అంటే ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు అనుకోండి. భూమి మీద పుట్టిన ఈ చరాచర జగత్ కోటి, ప్రాణికోటి అంతా కూడా దేని వైపు చూడాలి అంటే మనకి భగవంతుడు జన్మనిచ్చింది ఈ మీనరాశి వైపే చూడాలి. అంటే 12th హౌస్, మోక్షస్థానం. ఇది పొందడానికే భగవంతుడు మనకి ఉపాధి ఇచ్చాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఈ వారం అని కాదు, జనరల్గా మీనరాశి గురించి చెప్తూ ఈ తత్వం ఉంది మీనరాశి వాళ్ళకి. ఈ అంటే సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత అని లలిత సహస్రనామాల్లో మనకు ఉంటుంది ఒక నామం. ఇప్పుడు మనం ఈ ఉపాధిలో ఉన్నాము, నెక్స్ట్ జన్మలో ఇంకొక ఉపాధిలో ఉండొచ్చు, మనిషి ఉపాధిలో ఉండొచ్చు, ఏ ఉపాధిలో అయినా ఉండొచ్చు.
అసలు ఈ ఉపాధులన్నీ లేకుండా మనల్ని ఉపాధుల నుంచి మళ్ళీ జనన మరణ చట్రాల నుంచి బయటపడేసేది అమ్మవారు మాత్రమే, జగదంబ మాత్రమే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మీ రాశికి ఇంత స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంది. మీ రాశి వాళ్ళకి ఉన్నది ఏంటంటే, మీ రాశికి ఏదైనా ప్రాబ్లం వస్తే, మీ రాశిలో పుట్టిన వాళ్ళకి ఆ ప్రాబ్లం ఒక్కసారి కనుక మీరు బాధపడ్డారు అంటే ఇది డెఫినెట్గా మీకు ఒక మీనరాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఒక వరం. అరే భగవంతుడా, ఎందుకు ఇంత బాధపడుతున్నాను ఈ విషయాన్ని కానీ మీరు అనుకుంటే, ఇంకా దానికి సంబంధించిన బాధ మీకు మళ్ళీ చేస్తే జన్మలో రాదండి, అస్సలు ఉండదు అది. మీరు ఉదాహరణకి సపోజ్ సిల్లీగా ఉంటుందని అనుకున్నా కూడా, ఇప్పుడు కొంతమంది బాడీ షేమింగ్తో బాధపడుతూ ఉంటారు. అది ఒళ్ళు ఉండడం వల్ల కావచ్చు, ఇంకొక గ్రౌండ్లో కావచ్చు. వాళ్ళు కనుక మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గర కూర్చొని, లేదా మామూలుగా అయినా సరే, ఇంత బాడీ షేమింగ్ ఫేస్ చేస్తున్నాను, ఎందుకు ఈ ప్రాబ్లం అని బాధపడితే డెఫినెట్గా వాళ్ళకి ఇంక లైఫ్లో ఆ బాధ లేకుండా భగవంతుడు కాపాడుతాడు. అంటే మీనరాశి స్పేస్ వినడానికి రెడీగా ఉంటుంది. మీ రాశి యొక్క విశిష్ట తత్వం అది. ఆల్ ద టైమ్ దేవతలు చూస్తూ ఉంటారు మీనరాశి వంక. ఎందుకంటే మీనరాశి అంటేనే స్పేస్ కాబట్టి. మీనరాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా, శత్రువులతోటి ప్రాబ్లం వచ్చినా, ఒక్క కన్నీటి బొట్టు మీరు కారిస్తే శత్రువులు మళ్ళీ మిమ్మల్ని టచ్ చేసే ఇది కూడా ఉండదు. అంటే అది అంతర్గత శత్రువులు కావచ్చు, బాహ్య శత్రువులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏదైనా కూడా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులతో అసలు ఈ పాయింట్ సంబంధం లేదు. జగదంబ నాకు స్ఫురణకి ఇచ్చింది. నాకు స్ఫురణ అంటే ఇప్పుడు ఈ టైంలో చెప్పమంది. ఎందుకంటే మీ రాశికి 7వ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఓకే, మీ రాశికి 5వ స్థానంలో గురు భగవానుడు ఉన్నాడు. 2 శుభగ్రహాలే. ఒక శుభగ్రహం కోణ స్థానంలో ఉంది, ఇంకొక శుభగ్రహం కేంద్ర స్థానంలో ఉంది. అది కూడా పరివర్తన యోగంతో కూడి ఉంది. ఎన్ని విశేషాంశాలు ఉన్నాయో చూసారా. ఇది చాలా సూపర్బ్ టైమింగ్. అందుకే నా నోట పలికింది నేను కాదు. నేను ఒక మీకు తెలుసుంటే టేప్ రికార్డర్ అనే ఒకటి ఉండేది ఒకప్పుడు. అందులో క్యాసెట్ పెడితే అందులో ఏ పాట ఉంటే అదే ప్లే అయ్యేది. సో అందులో ఏం కంటెంట్ ఉంటే అది ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఇన్స్ట్రుమెంట్, బట్ నా పలికిందంతా వాగ్దేవి పలికించిందే పలికాను. వాగ్దేవికి కృతజ్ఞతలు. మీకేంటంటే ఈ వారము చాలా అంటే చాలా మంచి పీరియడ్, చాలా బాగా ఉంటుందండి. ప్రతి విషయంలో ఛాలెంజెస్ని కమ్ ఓవర్ అవుతారు. మీకు ఫేవరబుల్ థింగ్స్ ఎక్కువగా జరుగుతాయి. సొసైటీ నుంచి మీకు రికగ్నైజేషన్ చాలా బాగా ఉంటుంది. సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. లైమ్ లైట్లోకి వెళ్ళే టైం మీ మీనరాశి మీన లగ్నాలు పెట్టిన వాళ్ళకి. మీరు విద్యార్థులు నవ్వండి, గృహలక్ష్ములు అవ్వండి, అలాగే వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, అందరికీ ఒకటే గంపగుత్తిగా ఉన్నాయి రిజల్ట్స్. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకే బాగుంటుంది, కొన్నిసార్లు వ్యాపారస్తులకే బాగుంటుంది, లేదంటే కొన్నిసార్లు వివాహ ప్రయత్నాలకే బాగుంటుంది. ఇలా ఉంటాయి కదా. ఈ వారం అలా ఏం లేదు. గంపగుత్తిగా మీరు మీనరాశిలో పుడితే చాలండి. చాలా అంటే ఇంకా ఇన్క్రెడిబుల్ థింగ్స్ ఉంటాయి మీకు ఈ వారం నుంచి మీరు చూస్తారు. ఎందుకంటే ఇన్క్రెడిబుల్ థింగ్స్ ఒకటేసారి అవ్వవు. అప్పుడు మన జీవితకాలానికి సరిపడ ఫుడ్ ఒక రోజులో మనం తీసుకోలేం కదా. అప్పుడు ప్రతిరోజు తీసుకుంటూ వెళ్తే మన శరీరానికి ఎనర్జీ అందుతుంది. అలాగా యోగాల్ని కూడా ఇప్పుడు మీకు మంచి యోగవంతమైన టైంలో ఉన్నారు. ఒకటేసారి యోగాన్ని ఇస్తే తీసుకోలేరు. అందువల్ల ఈ వారం నుంచి పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది, యోగ కాలం స్టార్ట్ అవుతుంది మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అసలు ఈ వారము బ్యూటిఫుల్ రాశులు 3 రాశులు ఉన్నాయి. కన్యారాశి వాళ్ళకి చాలా బాగా ఉంది. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి బాగుంది. ఈ రెండిటికంటే అసలు అన్నిటికంటే కూడా ఇది మనం మాటల్లో చెప్పలేం. మీనరాశి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్బ్ టైమింగ్. మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా గెట్ రెడీ ఫర్ ద బ్యూటిఫుల్ రిజల్ట్స్. చక్కగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఒక తార్కిక జ్ఞానం ఉంటుంది. మంచి చెడు విచక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ మీనరాశిలో పుట్టిన వాళ్ళైనా చూడండి, మంచి చెడు విచక్షణ వాళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. అది వాళ్ళకి బాల్యం అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందాన బాల్య దశ నుంచే, మొగ్గ దశ నుంచే ఇది ఉంటుంది. ఇది నేను చాలామందిలో కూడా నోటీస్ చేసిన మాట చెప్తున్నాను. సో అది మీ డెఫినెట్గా మీనరాశి వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఈ పాయింట్కి మీరు డెఫినెట్గా కనెక్ట్ అయ్యే తీరుతారు. ఒక కంటిలో చిన్న నీటి బొండువు కూడా ఉంటుంది. ఎందుకంటే
ఈ ప్రెడిక్షన్స్ అలాగా రప్పిస్తాయి. ఎందుకంటే ఇవంతా వేదమాత ఆశీర్వాదం కదా. ఈ జ్యోతిష్య శాస్త్రం అనేదే వేదాల్లో ఒక ఉపాంగం, వేదమాత ఆశీర్వాదం. అందుకని నేను మీనరాశి ఫలితాలు చాలా బాగున్నాయి గంపగుత్తిగా. అందుకని విడివిడిగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహలక్ష్ములకి, విద్యార్థులకి, లేదా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, గృహ సంబంధిత ఇవేవి టచ్ చేయను. అందరికీ ఒక మిడాస్ టచ్ మీనరాశి వాళ్ళకి ఈ వారం నుంచి మొదలవ్వబోతోంది. చక్కటి సువర్ణ అవకాశం, గోల్డెన్ పీరియడ్కి కర్టన్ రైజర్ ఎవరు చేస్తున్నారు? అమ్మవారు చేస్తున్నారు. ఎందుకంటే మీకు సప్తమ స్థానంలో అమ్మవారు ఉంది, కేంద్ర స్థానంలో లక్ష్మీదేవి కూర్చొని ఉన్నారు, అలాగే కోణస్థానంలో విష్ణుమూర్తి ఉన్నారు, అలాగే పరమశివుడు ఉన్నాడు, కేంద్ర స్థానంలో పార్వతీదేవి ఉంది. ఆది దంపతులైన శివపార్వతులు, లక్ష్మీనారాయణ వీళ్ళ కృపతోటి ఈ వారం మీకు వాళ్ళు కర్టన్ రైజ్ చేస్తున్నారు గోల్డెన్ పీరియడ్కి. భగవంతుడు ఎప్పుడైనా సరే కర్టన్ రైజ్ చేస్తే చాలా బాగా ఉంటుంది. ఈ వారం మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా అంటే చాలా మంచి అనుకూల అంశాలు ఈ వారం నుంచి చూస్తారు. ఇది నేను చెప్పినట్లు ఒక్కరోజే పెట్టేస్తే అరగాలి కదా. ఇప్పుడు జీవితకాలానికి సంబంధించిన ఒకరోజు తినము. సో యోగాలు కూడా అంతే, స్టెప్ బై స్టెప్ గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి 1 సంవత్సరం అయ్యాక లేదా 2 సంవత్సరాలు అయ్యాక మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ అక్టోబర్ 2025 అక్టోబర్ నుంచి మీ లైఫ్ టర్న్ అయిందన్నమాట మీరు అనుకుంటారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చెప్తారు. అందువల్ల మీరు ఇంకా ఎక్కువగా భగవంతుడిని ప్రార్థించండి. అంటే వచ్చింది మనకి ఎప్పుడైనా ధర్మలక్ష్మి, పుణ్యలక్ష్మి ఈ ఇద్దరు మన జీవితంలో వస్తే మనకి ఆనందం ఎప్పుడూ ఉంటుంది. అలా రావాలని భగవంతుని ప్రార్థించండి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. చూసారు కదండి. ఇప్పుడు దీనికోసం ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు, మొదట్లో చెప్పినట్లు, ఒకవేళ మీకు జన్మజాతకం అనుకూలించకపోయినా 40% వస్తుంది. బట్ ఈ రెమెడీ చేసుకుంటే 50% మీరు తీసుకోవచ్చు. ఒకటి 50 to 60% తీసుకోవచ్చు బాగా ఉన్న వాళ్ళకి. ఇది కాంక్రీట్. ఒక్కొక్కసారి మనకి ఎవరికైనా యోగాలు వచ్చినప్పుడు అవి నిలబడాలి కదా. ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం, సడన్గా రైజ్ అయిపోతారు, మళ్ళీ పడిపోతారు. సో అప్స్ అండ్ డౌన్స్ అంటే అప్స్ ఉన్నప్పుడు డౌన్స్ ఉంటాయి. బట్ అప్ ఉన్నప్పుడు డౌన్కి రాకుండా అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ వెళ్ళగలగాలి. ఇప్పుడు యోగము ఇప్పుడు వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు, వివాహితులకి. కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ డేస్లో కూడా కంటిన్యూ అవ్వడానికి జన్మజాతకం బాగున్న వాళ్ళకి ఇది ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకోవడానికి ఇప్పుడు ఏం పరిహారం చేయాలో మనం చూద్దాం. దీనికి చేయాల్సింది ఏంటంటే ఈ వారం అంతా కూడా మీకు వీలుంటే సాయంత్రం పూట 6 నుంచి 8 లోపల మీ ఇంటి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటే ఆలయ సందర్శనం చేసుకొని రావాలి. సపోజ్ మీ ఇంటి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి ఆలయం లేదు, ఏ అమ్మవారి ఆలయం ఉన్నా పర్వాలేదు, గ్రామ దేవత అయినా పర్వాలేదు, వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఉన్న దేవిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించుకొని దండం పెట్టుకొని రండి. ఎందుకంటే అమ్మవార్లు అందరూ ఒకటే కాబట్టి ఆ అమ్మవార్ల శ్రీలక్ష్మి అమ్మవారిని చూడండి. ఈ ప్రాక్టికల్గా మనం చూస్తే ఉద్యోగం చేసే వాళ్ళకి కొంతమందికి ఇది ప్రాక్టికల్గా ప్రతిరోజు, ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చేప్పటికి 9 అయ్యే వాళ్ళు ఉంటారు. ఇలా కొంతమందికి సాధ్యపడకపోవచ్చు. సాధ్యపడిన వాళ్ళు ఇది చేసుకోవచ్చు. సాధ్యపడని వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సాయంత్రం పూట 6 నుంచి 6:30, ఇంకా కుదిరితే 7 లోపల అమ్మవారికి సంబంధించిన ఈ నామాన్ని జపించండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని జపించడం వల్ల మంచి లక్ష్మీ కటాక్షాన్ని అతి శీఘ్రంగా పొందడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం జపించాల్సిన నామం ఏంటో మనం చూద్దాం. ఇది మనసులో ఒక 1 hour పాటు 6 to 7 ప్రతిరోజు సాయంత్రం పూట జపించాలి. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ మహాలక్ష్మే నమః, బిల్వ నిలయాయ నమః, శ్రీ మహాలక్ష్మే నమః. శ్రీ మహాలక్ష్మే నమః, బిల్వ నిలయాయ నమః, శ్రీ మహాలక్ష్మే నమః. శ్రీ మహాలక్ష్మే నమః, బిల్వ నిలయాయ నమః, శ్రీ మహాలక్ష్మే నమః. ఈ నామంతో ఇప్పుడు నేను చెప్పిన ఈ నామం, ఈ 3 నామాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రతిరోజు సాయంత్రం మీరు ఒకవేళ టెంపుల్కి వెళ్ళినా ఈ నామం చెప్పించవచ్చు, చాలా మంచిది.
టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఈ వారం అసలు ఎప్పుడు కూడా సాయంత్రం పూట ఈ నామాన్ని 6 to 7 మధ్యలో జపిస్తే మంచిది. లేదా కనీసం ఒక 15 నిమిషాలు అయినా కేటాయించి మానసికంగా జపం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాల చేత, లక్ష్మీనారాయణ కృపా కటాక్షం చేత, అలాగే ఉమాశంకరుని గౌరీ శంకరుల కృపా కటాక్షం చేత, సరస్వతి అమ్మవారి కృపా కటాక్షం చేత చక్కగా మన జీవితంలో ఆనంద గంటికల్ని మోగించుకోవటం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు, అలాగే చేసుకోవాల్సిన పరిహారము. ఇలా మనమందరం కూడా అమ్మవారి కృపకి పాత్రులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.